నైటీల కింద ఇలాంటి బ్రాలు వేసుకుంటే మనకు చెస్ట్ అనేది జారకుండా ఉంటుంది అనేది ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూసి ఒకరైతే కామెంట్ పెట్టారండి. నా చెస్ట్ లూజ్ ఏమో 40 ఇంచులండి, వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ వచ్చి 35 ఇంచులు. దీని కొలతలతో నాకు ఒక వీడియో తీసి పెట్టమన్నారండి. దానికని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా ఎలాంటి వీడియో కావాలి అంటే మీరు కూడా నాకు కామెంట్ అనేది చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ క్లాత్ అయినా మనము ఇలా బ్రా అనేది కుట్టుకోవచ్చు, కానీ కాటన్ క్లాత్ అయితే మనకి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందండి. ఎంతసేపు వేసుకున్నా మనకు విసిగనేది రాదు. లూజు 40 ఇంచులు, నడుము లూజు ఏమో 35 ఇంచులు కదా. ఈ చెస్ట్ లూజు 40 ఇంచులు ఉన్న వాళ్ళకి మనకు 60 సెంటీమీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి. లేదు మనకి ఇంట్లో ఉండే వేస్ట్ క్లాతులతో కూడా మనము ఇలాగే మనము కుట్టుకోవచ్చు. కొంతమంది పాలిస్టర్ క్లాతులు కూడా వేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ క్లాత్ అయినా మనం కుట్టుకోవచ్చండి. చెస్ట్ లూజ్ ఏమో 40 ఇంచులు కాబట్టి మనకు 4 మడతన 10 ఇంచులు, మనకు సైడు కుట్లు లేక పెట్టుకుంటాం కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అది ఎలా మనము కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి ఈ బ్లౌజ్ పీస్లో మనము ఇలా బ్యాక్ పార్ట్ ఇలా వేసుకుంటాము. ఈ పక్క హ్యాండ్స్ వేసుకుంటాము. మామూలుగా అయితే మన హ్యాండ్స్ అవసరం లేదు కాబట్టి మీరు కట్ చేసుకునే వాళ్ళు బ్యాక్ ఫ్రంట్ సపరేట్ కూడా కట్ చేసుకోవచ్చండి. కానీ నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా అయితే రెండు సమానంగా మడిచి వేసుకుంటాము. ఇప్పుడు మనము లూజ్ ఎంతో చూసుకొని దాన్ని మాత్రం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని మనము ఎంత కావాలో అంత మడితే మనం ఇప్పుడు మర్చుకున్నామండి. 10 ఇంచులు కరెక్ట్గా పెట్టేసుకొని, కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం కుట్లలోకి తక్కువ వస్తుంది, దానికని కొంచెం ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు 10 ఇంచులు పెట్టి మనకు సైడ్ కుట్లు లేక మన ఇష్టం అండి. 1 ఇంచు నుంచి మనం 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచు ఉండేలా చూసి కరెక్ట్గా మనం అక్కడికి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైడ్ పీస్ అంతా మనకు వేస్ట్ అవుతుందండి. అంటే బ్రా కుట్టుకునే వాళ్ళకి ఇదే కొలతలతో మీరు బ్లౌజ్ కూడా కట్ చేసి కుట్టుకోవచ్చు. ఈ సైడ్ పీస్ అంతా మనకి హ్యాండ్స్ అనేవి వస్తాయి. మనకి ఈ సైడ్ పీస్ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనం కట్ చేసే పీసే మనకు మొత్తం సరిపోతుందండి. నడుము కొలత అంటే నడుము మడతకి ఒకేసారి మనము 2 ఇంచులు కానీ మనం ఎంత మడత అయితే పెట్టుకుంటామో అంత పెట్టేసుకొని చక్కగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దీన్ని మనము మడతకి పోతుంది కాబట్టి కరెక్ట్గా అక్కడికి మడిచేసి ఇప్పుడు పొడవు చూసుకుందాము. పొడవు అనేది మన ఇష్టం అండి. కొంతమంది పొట్టిగా ఉండే వాళ్ళకైతే 13 ఇంచులు 14 ఇంచులే సరిపోతుంది. హైట్గా ఉండే వాళ్ళకి 14.5 కూడా పెట్టుకోవాలి. నేనైతే 14.5 ఇంచులు పెడుతున్నాను. పొడవు 14.5. 14.5 దగ్గర చక్కగా డ్రా చేసుకొని మనకు పైన జాయింట్ కూడా కావాలి కాబట్టి పైన కూడా మన జాయింట్ ఎంతైతే పెట్టుకుంటామో అంతవరకు పైన ఒక లైన్ వేసేసుకొని షోల్డర్ 5.5 ఇంచుల నుంచి మనం 6 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఎక్కువ షోల్డర్ ఉండే వాళ్ళకి 6 ఇంచులు పెట్టుకోండి. తక్కువ షోల్డర్ ఉండే వాళ్ళు 5.5 ఇంచులు సరిపోతుంది. 5.5 ఇంచులు పెట్టేసుకొని పైనుంచి ఆమ్ రౌండ్కి కూడా 5.5 ఇంచులు ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ మడిచి కుడతాం కాబట్టి మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వస్తుంది. 5.5 ఇంచులు సరిపోతుందండి. ఇలా క్రాస్గా డ్రా చేసుకొని 1.5 ఇంచులు వచ్చిందా లేదా మనం ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా 1.5 ఇంచులు వచ్చింది. లూజ్ కూడా 10 ఇంచుల దగ్గర ఇలా పెట్టేసుకొని సైడ్ అయితే మనకు ఎక్స్ట్రా మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా డ్రా చేసుకున్నామంటే
కుట్టేటప్పుడు మనం అక్కడికి కరెక్ట్గా కుడితే సరిపోతుందండి. నెక్ 2.5 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. లేదు మనకి షోల్డర్ దగ్గర ఎక్కువ వెడల్పు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తక్కువ పెట్టుకోవచ్చు. లేదు ఇలా చిన్నది కావాలి అనుకున్న వాళ్ళు 3 ఇంచుల దాకా పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ అనేది మినిమం మనము 6 ఇంచులు పెట్టుకుంటామండి. 6 ఇంచులు పెట్టుకుంటే మనకి చిన్నదిగా అనిపించినప్పుడు దాన్ని పెద్దదిగా కూడా పెట్టేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రంట్ బ్యాక్ 6 ఇంచులు ఫస్ట్ మనం కట్ చేసుకుంటాము. లేదు మనకు డీప్గా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కిందికి కట్ చేసుకోవచ్చండి. దీన్ని ఇలాగే మనం పైన ఎంతైతే పెట్టుకుంటామో కింద కూడా అలాగే పెట్టి మనము ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనము దీన్ని కూడా మడిచి కుట్టుకుంటామండి. అప్పుడు మనకు 1/2 ఇంచు 1/4 ఇంచు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ మడిచి కూడా కుట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలా చిన్నదిగా మనము డ్రా చేసుకొని కట్ చేసుకున్నామంటే మళ్ళీ మనము కుట్టినప్పుడు మనకు అది కరెక్ట్గా సరిపోతుంది. లేదు మీరు బ్లౌజు ఇదే కొలతలతో పెట్టి కట్ చేసుకోవాలంటే కూడా ఇలాగే కట్ చేసేసుకోవచ్చు. మనం ఎక్కడికైతే బ్యాక్ పార్ట్ అంతా పెట్టామో అక్కడికి ఇలా మడిచేసామంటే మనకు కింద భాగము ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ మడతది. ఇలా మడిచేసుకున్నామంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. మనం ఇప్పుడు 40 ఇంచుల లూజుతో చెస్ట్ లూజ్తో మనం కట్ చేస్తున్నాం కదా, దీన్నే మనము తక్కువ వస్తే ఎలా పెట్టుకోవాలి, ఎక్కువ వస్తే ఎలా పెట్టుకోవాలి కూడా చూద్దాము. ఇప్పుడు దీన్ని 40 ఇంచులు చెస్ట్ లూజు, ఇదే కొలతకి మనకు 38 ఇంచులు కావాలి అనుకుంటే 38 ఇంచుల్ని ఒక 1/2 ఇంచు మనము 10 ఇంచులు మనం లూజ్ పెట్టుకున్నాం కదా, దాన్ని మనము 9.5 ఇంచులు పెట్టుకుంటాము. అదే మనకు 42 ఇంచులు లూజ్ కావాలి అనుకోండి, 10 ఇంచులు మనం లూజ్ పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాము. షోల్డర్ దగ్గర ఇదే కొలతైనా పెట్టుకోవచ్చు. లేదు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగే మీరు కట్ చేసుకోవచ్చండి. లూజ్ అనేది మనకు కొంచెం పెరుగుతుంది, తగ్గుతుంది. 38 ఇంచెస్ అయితే 1/2 ఇంచ్ తగ్గిస్తాము 4 మడతన. అదే మనకు 42 ఇంచెస్ అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటామండి 4 మడతన. దీన్ని మనము కొలత అంతా ఇంతేనండి. మనం ఎలాగైతే మనం ఇలా డ్రా చేసుకున్నామో మొత్తం అలాగే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నెక్ కూడా మనము బ్యాక్ ఫ్రంట్ ఒకే విధంగా కట్ చేసుకుందాము. కొంతమందికి బ్యాక్ అనేది కొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే తర్వాత మళ్ళీ మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చండి. నేనైతే 6 ఇంచులు ఎక్కడికైతే పెట్టామో అక్కడికే మొత్తం మనము కట్ చేస్తున్నాను. షోల్డర్ జాయింట్ వరకు ఇలా ఖర్చు అనేది పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకు ఈజీగా అర్థమైపోతుంది. షోల్డర్ దగ్గర నుంచి మనకు క్రాస్ బెల్ట్ డౌన్ అనేది నేనైతే 14 ఇంచుల దగ్గర డ్రా చేస్తున్నాను. దీన్ని ఇలా పైకి ఎత్తేసామంటే మనకు పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుందండి. ఆ మడత వరకు మనము ఇక్కడ ఒక లైన్ వేసుకున్నామంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు అర్థమవుతుంది. షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ డౌన్ వచ్చి 14 ఇంచులు. సైడ్ అందాస్ వద్దులేండి, నేను చక్కగా లైన్ వేసి చూపిస్తాను. డౌన్ దగ్గర నుంచి మనం ఇలా కరెక్ట్గా ఒక లైన్ వేసుకున్నామంటే సైడు మామూలుగా అయితే 1 ఇంచులు పెట్టుకుంటా, 1 ఇంచు పెట్టాను. ఈ సైడ్ కూడా క్రాస్ బెల్ట్ జాయింట్ స్టార్టింగ్ కూడా 1 ఇంచు పెట్టుకుంటాము. దాన్ని ఇలా డ్రా చేసుకోవాలి. లేదు మీకు చెస్ట్ ఎక్కువ ఉంది, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఇలా మనము కిందికి పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకోవాలి. లేదు తక్కువ ఉంది 13.5 ఇంచులు పెట్టుకోవచ్చు, ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకోవచ్చు. ఇది ఒక్కసారి మీరు మీ చెస్ట్ ఎక్కువ ఉన్నట్లయితే కిందికి, తక్కువ ఉన్నట్లయితే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని అంటే లోపలికి పెట్టేసి కట్ చేసుకోవచ్చు. సైడ్ కూడా అంతేనండి. ఈ సైడ్ కూడా మీరు తక్కువ చెస్ట్ ఉందనుకోండి ఇలా పైకి కట్ చేసుకోండి.
లేదు చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి ఇలా కిందికి కట్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా పెడితే సెట్ అవుతుంది పైకి. లేదు చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి ఈ సైడ్ అనేది మీరు కిందికి పెట్టుకోకుంటే సైడ్ అంతా మనకు లాగినట్టు టైట్గా అనిపిస్తుందండి. ఇదే కొలతలతో మీరు బ్లౌజ్ కూడా కట్ చేసేసుకోవచ్చు. సేమ్ అదే కొలతలేనండి, కాకుంటే మనం బ్రాలాగా కుట్టుకుంటాము. ఇదొక్కటి మీరు చెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువ పెట్టి తక్కువ ఉన్నవాళ్ళు కొంచెం తగ్గించి పెట్టుకున్నారంటే సరిపోతుంది. మళ్ళీ ఇలా పెట్టేసుకున్నారంటే బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా వచ్చినాయో లేదో తెలుస్తుంది. మీరు బ్లౌజ్ కట్ చేసుకునే వాళ్ళైతే ఆమ్ రౌండ్ ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా క్రాస్ తీసుకుంటాము. ఇది మనం సైడ్ కుట్టేస్తాం కాబట్టి అవసరం లేదండి. ఫ్రంట్ పార్ట్కి జాయింట్ కట్ చేసుకొని కుట్టేదైతే చూపించడం లేదండి, కుట్టేది మీరు ముందు వీడియోలో ఉంది. నీట్గా మీరు ఎలా అయితే దాంట్లో ఉందో చూసి అలాగే కుట్టుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మీరు ఎక్కువ కట్ చేసుకున్నప్పుడు చిన్న క్రాస్ బెల్ట్ పెట్టుకోండి. లేదు తక్కువ కట్ చేసినప్పుడు కొంచెం పెద్ద క్రాస్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. ఇలా చక్కగా లైన్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఇలా దీని కొలత అయితే 2.5 ఇంచులు ఉందండి. మనము 3.5 ఇంచులు పెట్టుకుంటాము. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ సైడ్ అయితే 2.5 ఇంచులు ఉంది. 2.5 కాదు, సారీ, 2 ఇంచులు ఉంది. 3 ఇంచులు పెట్టుకుంటాము. 3 ఇంచులు పెట్టేసి క్రాస్గా మనం డ్రా చేసుకోవాలి. నేను మీకైతే చూపిస్తున్నాను కానీ నేనైతే మొత్తం కుట్టేసిన తర్వాతే క్రాస్ బెల్ట్ అనేది లాస్ట్లో కొలుచుకొని కట్ చేసుకుంటాను. మీరైతే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలా చూపిస్తున్నాను. ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి నా ఛానల్లో. తర్వాత ఎలా కట్ చేసుకోవాలనే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. ఈ క్లాతే మనకు 2 పీసులు వచ్చేస్తుంది. మధ్యలో ఏదైనా ఒక క్లాత్ పెట్టి కట్ చేసేసుకోవచ్చు, కొంచెం మందంగా కావాలి కాబట్టి. అంతేనండి, ఎంతో ఈజీగా మీరు కట్ చేసేసుకొని కుట్టుకోవచ్చు. దీనికి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. ఎంతో ఈజీగా కటింగ్ ఉంది, స్టిచ్చింగ్ ఉంది. నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోండి. చూడండి, ఇలా పెట్టేసుకొని ముందు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుంటాము. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం ఇది ఇలా మడిచి కుట్టేసుకోవాలి. మడచలను రాని వాళ్ళు ఫస్ట్ ఒక మడతేసి కుట్టుకొని తర్వాత ఇంకొక మడతేసి కుట్టేసుకోవచ్చు. మొత్తం నెక్ ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకేసారి కుట్టేసుకోవచ్చు. తర్వాత సైడ్స్ మనకి హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర హ్యాండ్స్ రావు కాబట్టి దాన్ని కూడా మనం అలాగే మడిచి కుట్టేసుకోవాలి. తర్వాత షేప్ పట్టీలు వేసేసుకోవాలి. మనకి ఎలా అయితే మనం బ్లౌజ్కి వేసుకుంటామో అంతా అలాగే కుట్టేసుకొని క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత చూడండి, క్రాస్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత మామూలుగా డబుల్ పీసు, సింగిల్ పీసు మనం ఏ సైడ్ వేసుకుంటామో ఆ సైడ్ని బట్టి మనకు అలవాటుని బట్టి వేసేసుకోవచ్చు. అంతేనండి, నడుం పట్టీకి మడిచి కుట్టేసుకుంటాము. నడుం పట్టీ ఎక్కడికైతే మనం పెట్టేసుకున్నామో అక్కడికి ఇలా మడిచి కుట్టేసుకొని సైడ్ అంతా జాయింట్ చేయడమేనండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. వేస్ట్ క్లాతులు పక్కన పడేయకుండా ఇలాంటి బ్రాలు కుట్టుకున్నారంటే మీరు నైటీల కింద వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.